రాబోయే 3-4 ఏళ్లలో మన ప్రధానమంత్రి ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తి అవుతారు. ఇప్పటికే ముఖ్యమైన వ్యక్తి, కానీ ఇంకా ఎక్కువగా అవుతారు. ఎందుకంటే కొన్ని విషయాలు జరగబోతున్నాయి. అవి జరగడానికి ఆయనే కీలక పాత్రధారులవుతారు. 2017లో ఆయన ఇక్కడ మొదటి ఆదియోగిని ఆవిష్కరించారు. ఆదియోగి అంటే దేవుడు కాదు, ఆయన మొదటి యోగి. ఆయన మానవాళికి అందించింది శ్రేయస్సునిచ్చే సాంకేతికతలు. ఇవి కేవలం పైకి చూసి ఏదో అడగడం కాదు. మన ప్రధానమంత్రి దానికి ప్రతిరూపమన్నా కనిపిస్తుంది. ఆయన పైకో కిందికో చూడరు. ఆయన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు స్పష్టతతో అంతరంగంలోకి చూసి ఆచరిస్తారు. అది ఆయనకు అద్భుతమైన విషయాలు చేసింది. ఈ దేశ ప్రజలకు కూడా. ఈ రోజు ఆయనలాంటి మరో నాయకుడు లేరు. ఆయన స్థాయి, ఆయనకున్నంత విశాల దృక్పథం, ఇంకా స్పష్టత గలవారు. నేను ఆయనతో ఎన్నోసార్లు చాలాసేపు మాట్లాడాను. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే మీరు దేని గురించి మాట్లాడినా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం శ్రద్ధగా వినడం. ఇంకా 75 ఏళ్ల వయసు. ఇది దేశానికి ఒక పండుగ.